వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. కర్నూలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కీలక ప్రెస్ మీట్ పెట్టారు మాజీ ఎంపీ బుట్టా రేణుక. గాలి వార్తలు రాసే వారికి బుట్టా రేణుక వార్నింగ్ ఇచ్చారు. నేను వైసీపీలో ఉన్నాను, వైసీపీలోనే ఉంటాను అంటూ బుట్టా రేణుక తేల్చి చెప్పారు. అయితే చెత్త వార్తలు రాస్తే సహించడం లేదు అంటూ కూడా హెచ్చరికలు చేశారు. ఇటీవలే బుట్టా రేణుకను ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా తప్పించిన విషయం తెలిసిందే. అయితే కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. ప్రస్తుతం అయితే గత ఎన్నికల్లో ఎమ్మిగనూరు అసెంబ్లీలో నుంచి బుట్టా రేణుక ఓడిపోయారు. తాజాగా ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఉన్నారు. ఎర్రకోట రాజీవ్ రెడ్డికి టికెట్ ఇస్తే గనక సహకరించేదే లేదంటూ ధరణీధర్ రెడ్డి తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మిగనూరు టికెట్ కు మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీధర్ రెడ్డి ఆశిస్తున్నారు అంటూ వినిపిస్తుంది. బుట్టా రేణుక, రుద్రగౌడ్, ఎర్రకోట జగన్మోహన్ రెడ్డిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా సహకరిస్తాను అంటూ ధరణీధర్ రెడ్డి తెలిపారు. ఎర్రకోట రాజీవ్ రెడ్డికి మాత్రం టికెట్ ఇస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అంటూ ధరణీధర్ రెడ్డి తెలిపారు. గాలి న్యూస్ వచ్చింది కాబట్టి గాలిలో ఉన్న న్యూస్ ని గాలిలోనే అంతనం చేద్దామని మిమ్మల్ని పిలిచి చెప్పడం జరుగుతుంది. మీ ద్వారా మళ్ళీ కనీసం ఎవరైతే గాలిలో సృష్టిస్తున్నారో వాళ్ళకి క్లియర్ గా ఒక వార్నింగ్ అనుకుంటారా, లేకపోతే నా బాధ అనుకుంటారా, ఏమనుకుంటారా నాకు తెలియదు, కానీ మీ ద్వారా వాళ్ళకి క్లియర్ మెసేజ్ పంపడం జరుగుతుంది. ఈ గాలి వార్తలని ఆపేస్తే వాళ్ళకే మంచిది అని. గాలి న్యూస్ వచ్చింది కాబట్టి గాలిలో ఉన్న న్యూస్ ని గాలిలోనే అంతనం చేద్దామని మిమ్మల్ని పిలిచి చెప్పడం జరుగుతుంది. మీ ద్వారా మళ్ళీ కనీసం ఎవరైతే గాలిలో సృష్టిస్తున్నారో వాళ్ళకి క్లియర్ గా ఒక వార్నింగ్ అనుకుంటారా, లేకపోతే నా బాధ అనుకుంటారా, ఏమనుకుంటారా నాకు తెలియదు, కానీ మీ ద్వారా వాళ్ళకి క్లియర్ మెసేజ్ పంపడం జరుగుతుంది. ఈ గాలి వార్తలని ఆపేస్తే వాళ్ళకే మంచిది అని. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు చూసుకుంటే ఇటు కర్నూలు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయనే చెప్పాలి. అసలు ఎమ్మిగనూరు వైసీపీలో ఏం జరుగుతుందంటారు? అమూల్య, కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న బుట్టా రేణుక పార్టీ మారతారంటే ఈ మధ్య కాలంలో విపరీతంగా వైరల్ అయింది. అటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోను కొన్ని పత్రికల్లో కూడా వార్తలు ప్రచురించడం జరిగింది. అయితే ఆ వార్తలపైన ఆమె క్లారిటీ ఇస్తూ నేను వైసీపీలోనే ఉంటాను, జగన్ తోనే ఉంటాను, వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ నుంచే పోటీ చేస్తాను, జగన్ తోనే నడుస్తానంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా తన పైన వస్తున్న అసత్య వార్తలు, గాలి వార్తలు ఖండిస్తూ గాలి వార్తలను గాలిలోనే అంతం చేయడానికి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను. నేను ఏ పార్టీ మారడం లేదు, నేను ఇక్కడే ఉంటాను, జగన్ తో కలిసి నడుస్తాను. వచ్చే ఎన్నికల్లో ఏదైతే 2029 పార్లమెంట్ ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ఆమె క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు జరిగిన ప్రచారం మేరకు ఏదైతే బుట్టా రేణుక వర్సెస్ ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వీరిద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా ఉన్న బుట్టా రేణుకను తప్పించి కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా చేశారు. కర్నూలు పార్లమెంట్ గా ఇన్ఛార్జ్ చేసిన తర్వాత ఏదైతే ఎర్రకోట చెన్నకేశవరెడ్డితో విభేదాలు ఉండడం వల్ల ఆమె పార్టీ మారతారంటూ ఇప్పటి వరకు ప్రచారం జరిగితే ఆ ప్రచారం మాత్రమే, తాను ఎక్కడికి వెళ్ళలేదు, ఇవి కేవలం గాలి వార్తలు రాస్తే సహించేది లేదంటూ ఆమె హెచ్చరించడం కూడా జరిగింది. 2014 ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించింది బుట్టా రేణుక. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఏదైతే వైఎస్ఆర్సీపీలో చేరారో అప్పటికున్న రాజకీయ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె పార్టీలోనే కొనసాగారు. 2024 ఎన్నికల్లో ఎమ్మిగనూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయించారు. అయితే ఆమె ఓడిపోయారు. చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన బుట్టా రేణుక సామాజిక వర్గం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అత్యధికంగా ఉంది. ఆ నేపథ్యంలో ఏదైతే జగన్ కుల ఈక్వేషన్స్ ఆధారంగా టికెట్ ఇవ్వడం, ఆమె ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఏదైతే ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డి వర్గానికి టికెట్ ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సీనియర్ నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు, ఏదైతే సుదీర్ఘకాలం రాజకీయాలు కొనసాగించిన నేత, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనడు రాజీవ్ రెడ్డిని ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. అప్పటి వరకు ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా ఉన్న బుట్టా రేణుకను కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారం పైన ఏదైతే ఉందో ఈ వ్యవహారాలు జరిగిన తర్వాత ఆమె పార్టీ మారతారంటూ మీడియా విపరీతంగా ప్రచారం చేసింది. ఆ ప్రచారాలు గాలి వార్తలు గాలిలోనే అంతం చేసేయడానికి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టానంటూ ఆమె
వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను, జగన్ తో కొనసాగుతా ఉంటాను, ఆ క్లారిటీ ఇవ్వడం జరిగింది అమూల్య. రైట్, ఇప్పుడు మరి ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ మార్పు వెనక పనితీరు అసంతృప్తి ఏమైనా కారణం అంటారా? అమూల్య, అక్కడ కుల ఈక్వేషన్ ఆధారంగా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పటికే ఏదైతే ఇప్పటికీ ఎమ్మిగనూరు రాజకీయాల్లో ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి కుటుంబం కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే గత 5 నుంచి 6 సార్లు ఎమ్మెల్యే అయిన నేత, సీనియర్ నేత, దాదాపు కురువృద్ధుడు, రాజకీయాల్లో కురువృద్ధుడు. అలాంటి నేత కుటుంబానికి ఆ నియోజకవర్గంలో పట్టింది. అలాంటి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఏదైతే చేనేత సామాజిక వర్గం ఉండడంతో జగన్మోహన్ రెడ్డి ఈ కుల ఈక్వేషన్ ఆధారంగా గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారో అయితే ఆ టికెట్ ఇవ్వడం, ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి కుల ఈక్వేషన్ ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫెయిల్ కావడం, వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడమే కాకుండా ఏదైతే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మొత్తం ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీల పనితీరు ఆధారంగా మార్పులు చేసుకుంటే ఎక్కడైతే వర్గ విభేదాలు ఉన్నాయో ఒకరిని పార్లమెంట్ కు మరొకరిని అసెంబ్లీకి సభ్యుల యోచనతో జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి ఏదైతే కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా బుట్టా రేణుక ఉన్నారు, ఇటు ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా ఎర్రకోట రాజీవ్ ఉన్నారు. వీరి ఇరువురు కర్నూలు పార్లమెంట్ పరిధిలో కలిసి పనిచేయాల్సిన నేపథ్యం ఉంది. జగన్ అధినేత కూడా ఇరువురికి సూచించిన నేపథ్యం ఉంది. అయితే ఈ అన్ని పరిణామాలు జరిగిన తర్వాత పార్టీ మారతారంటూ జరిగిన ప్రచారానికి ఆమె ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. రైట్, మరి ఇప్పుడు ఒక వైపు నుంచి చూస్తే మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగ్ రెడ్డి కుమారుడు ధరణీధర్ రెడ్డి వచ్చేసి ఎమ్మిగనూరు టికెట్ ఆశిస్తున్నారంటూ వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? అమూల్య, ధరణీధర్ రెడ్డి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే మంత్రాలయం ఎమ్మెల్యే అన్నారో, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగ్ రెడ్డి కుమారుడు ఈ నియోజకవర్గం కూడా పక్క ఉంటుంది. అదే కాకుండా ఏదైతే ఈ వైటీ బాలనాగిరెడ్డి కుటుంబం అటు కర్నూలు, ఇటు అనంతపురం జిల్లాలో బలంగా ఉంది. ఆ కుటుంబం నుంచి 4 ఎమ్మెల్యేలు అయిన నేపథ్యం ఉంది. ఈ గత 2019 ఎన్నికల్లో 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ శివరామరెడ్డి అనంతపురం జిల్లాలో ఉంటారు. ఆయన గతంలో ఉరవకొండ ఎమ్మెల్యే కూడా పనిచేశారు. ఒకే కుటుంబం నుంచి 4 ఎమ్మెల్యేలు అయిన చరిత్ర ఉంది. ఆ కుటుంబం అటు ఏదైతే 2 జిల్లాలలో కుల మత ప్రాంతాలకు అతీతంగా ఆ కుటుంబాన్ని ఆదరించిన పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లాలో దాదాపు 3 అసెంబ్లీ సీట్లలో వారు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర కూడా ఉంది. అలాంటి ఏదైతే బాలనాగిరెడ్డి, అలాంటి వైటీ బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీధర్ రెడ్డి ఎమ్మిగనూరు టికెట్ ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలంటూ జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే రిక్వెస్ట్ చేశారు. గతంలో కూడా 2024 ఎన్నికలకు ముందు కూడా ఆయన టికెట్ ఆశించారు. అయితే అప్పుడున్న ఈక్వేషన్స్ లో ఒకవేళ టికెట్ మార్చే పరిస్థితుల్లో నేను ఆలోచిస్తానని జగన్ ఆ రోజు హామీ ఇవ్వడం జరిగిందంటూ కూడా ఆయన ప్రకటించారు. అంటే ఒక వైపు నుంచి చూసుకుంటే ఎర్రకోట రాజీవ్ రెడ్డి కనుక టికెట్ ఇస్తే సహకరించను అంటూ కూడా ధరణీధర్ రెడ్డి తేల్చి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అమూల్య, ఇక్కడ ఎర్రకోట రాజీవ్ రెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవడు. ఎర్రకోట చెన్నకేశవరెడ్డి దాదాపు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 5 నుంచి 6 సార్లు ఎమ్మెల్యే అయిన నేత, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. ఆయన మనువడికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. పక్కనే ఉన్న ఏదైతే కర్నూలు జిల్లాలో ఏదైతే బలమైన కుటుంబ నేపథ్యం ఉన్న వైటీ కుటుంబం నుంచి ధరణీధర్ రెడ్డి టికెట్ ఆశించడం సర్వసాధారణం. ఎందుకంటే వాళ్ళకు జిల్లాలో ఎక్కడైనా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆదరించేంత నేపథ్యం ఉంది కాబట్టి ఎన్నికలు టికెట్ ఆయన సర్వసాధారణంగా ఆశిస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించారు. ఇప్పుడు ఏదైతే ఎర్రకోట రాజీవ్ రెడ్డికి టికెట్ ఇస్తే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటే ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. 2029 ఎన్నికలు మరింత సమయం ఉంది. ఆలోపు రాజకీయ పరిణామాలు ఏం మారుతాయి, ఎన్ని ఈక్వేషన్స్ మారుతాయి అనేది కూడా ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికి బీసీ కోణంలో గతంలో కులాలు ఏదైతే సోషల్ ఇంజనీర్ ఆధారంగా ఇచ్చిన టికెట్ ఇచ్చిన జగన్ వచ్చే ఎన్నికల్లో తన స్ట్రాటజీ ఏ మాత్రం మార్చుకుంటారు అనేది కూడా మనం వేచి చూడాలి. అవకాశాలు ఇప్పుడు జగన్ ఎర్రకోట రాజీవ్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా, లేదా ధరణీధర్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? అమూల్య, ఇప్పటికిప్పుడు ఎర్రకోట రాజీవ్ రెడ్డికి కావచ్చు, ధరణీధర్ రెడ్డికి కావచ్చు, మరో బుట్టా రేణుకకు కావచ్చు, మరొకరికి కావచ్చు, ఎవరికైనా ఇప్పుడు కేవలం ఇన్ఛార్జ్ గా నియమించిన పరిస్థితి ఉంది. వారి పనితీరును మదింపు చేస్తారు. దాదాపు వారి పనితీరు ఆధారంగా వీరు ప్రజల్లో ఉన్నారా లేదా, వచ్చే ఎన్నికల్లో వీరు గెలవగలుగుతారా లేదా అనే సర్వేలు జరుగుతాయి. దానికి మరింత సమయం పడుతుంది. ప్రస్తుతానికి టీడీపీ కూటమి ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకునే నాయకులు ఎవరు, ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లేవారు, అందుబాటులో ఉండే నేతలు ఎవరు, పార్టీని ముందుకు తీసుకోవడమే కాక నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం పైన పోరాడే నేతలను మాత్రమే జగన్ గుర్తిస్తున్నారు.
ఆ ఈక్వేషన్స్ పరంగా వచ్చే ఎన్నికలకు ఇప్పటికిప్పుడు అభ్యర్థులను ఖరారు చేసే పరిస్థితి లేదు. దానికి మరింత సమయం పడుతుంది. ఎందుకంటే దాదాపు ఎన్నికలు 3 సంవత్సరాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఇంకా ప్రజల్లోకి రాలేదు. ఇంకా మరికొంత సమయం పడుతుంది. 2026 నుంచి ఆయన ప్రజల్లోకి వస్తారని ఇప్పటికీ ఒక ప్రచారం నడుస్తుంది. ఇవన్నీ జరిగిన తర్వాత 2027లో ఆయన ప్లీనరీ పాదయాత్ర తర్వాత జరిగే ఎన్నికలకు ఇప్పటికిప్పుడు పలానా అభ్యర్థికి సీట్ వస్తుందని చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ ఎమ్మిగనూరు కర్నూలు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ప్రస్తుతం చూసుకుంటే కర్నూలు రాజకీయాలు రసవత్తరంగా మారాయని చెప్పాలి. కీలక ప్రెస్ మీట్ పెట్టారు మాజీ ఎంపీ బుట్టా రేణుక. గాలి వార్తలు రాసే వారికి బుట్టా రేణుక వార్నింగ్ ఇచ్చారు. నేను వైసీపీలోనే ఉంటాను అంటూ కూడా బుట్టా రేణుక ఈ ప్రెస్ మీట్ పై అయితే కొంచెం తేల్చి చెప్పినట్టుగా కూడా చెప్పారు. ఇక చెత్త వార్తలు రాస్తే కనుక సహించేది లేదు అంటూ కూడా హెచ్చరించారు. ఇటీవలే బుట్టా రేణుకను ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా తప్పించి కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించారు జగన్. గత ఎన్నికల్లో కూడా ఎమ్మిగనూరు అసెంబ్లీ నుంచి బుట్టా రేణుక ఓడిపోయారు. తాజాగా ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఉన్నారు. ఎర్రకోట రాజీవ్ రెడ్డికి టికెట్ ఇస్తే కనుక సహకరించేది లేదు అంటూ ధరణీధర్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎమ్మిగనూరు టికెట్ కోసం అయితే ప్రస్తుతం మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీధర్ రెడ్డి ఆశిస్తూ ఉన్నారు. బుట్టా రేణుక మరియు రుద్రగౌడ్ ఎర్రకోట జగన్మోహన్ రెడ్డిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా సహకరిస్తాను అంటూ ధరణీధర్ రెడ్డి తెలిపారు. ఎర్రకోట రాజీవ్ రెడ్డి టికెట్ ఇస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అంటూ ధరణీధర్ రెడ్డి తేల్చి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ ఇప్పుడు ఎర్రకోట రాజీవ్ రెడ్డికి టికెట్ ఇస్తారా లేదా ధరణీధర్ రెడ్డికి టికెట్ ఇస్తారా అనేది మాత్రం కొంచెం చర్చనీయాంశంగానే మారింది.